హితేష్ నేను నీకు బుద్ధి చెప్పే తిరుగుతాను నిన్ను. చాలు, మనలో మనం కొట్టుకునే సమయం కాదు ఇది, ఆపండి. అసలు వీడే మనకి ఇల్లు లేకుండా చేశాడు. ఈ రోజు వీడి ప్రాణాలు తీసేస్తాను. నీ అంతు చూస్తాను చూడు. వదలను. ప్రాణాలు తీసేస్తాను. ఏం చేస్తున్నావు? ఇప్పుడు మేమందరం చాలా ఆందోళనలో ఉన్నాం. మీరిద్దరూ ఇలా గొడవ పడ్డారంటే మన ఆందోళన ఇంకా పెరిగిపోతుంది. అసలు పిన్ని విన్ని ఇక శాంతించండి. నోరు మూసుకొని ఇక్కడే నిలబడండి. అలాగే తీర్పు కోసం ఎదురు చూడండి. ఇక మీరందరూ ఇక్కడి నుంచి ఎన్ని తీసుకెళ్ళిపోండి. పదండి, మీరు అటు వెళ్ళండి. పదండి. ఎప్పుడు నాటకాలు ఆడుతూ ఉంటాను. లోపల ఏం జరుగుతోందో ఏంటో చూడ్డానికి కూడా వెళ్ళనివ్వలేదు. చూడ్డానికి వెళ్ళనిచ్చుంటే కనీసం ఏం జరుగుతోందో అర్థమయ్యి ఉండేది. మంచి జరుగుతుంది, మీరు కంగారు పడకండి. మనం ఈ కేసు గెలిచామని న్యాయవాది గారు చెప్తారు. ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఎదిగో, చాలా ఎండగా ఉంది. మీరిద్దరూ ఈ పానీయం తాగండి. అదేంటి, ఏం ఆలోచిస్తున్నారు? నాకేమనిపిస్తుందోనని ఆలోచించకండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను మీ ఇద్దరిని ఇప్పుడు చిన్నజాతి వాళ్ళని అనుకోవడమే లేదు. తీసుకుని తాగండి. కాదు, విషయం అది కాదండి. మరి తాగు. మీరు వాళ్ళందరినీ చూస్తున్నారా? వాళ్ళంతా కూడా ఎండలోనే ఉన్నారు. వాళ్లకు దాహం వేస్తుందనుకుంటా. ఒకవేళ మేమిద్దరమే ఇది తాగామంటే అక్కడికెళ్ళి వాళ్ల కళ్ళలోకి చూడలేం. కలిసి ఉండడం అంటే దానర్థం ఇదే కదా. ఒకరినొకరి దుఃఖాన్ని, బాధని, దాహం, ఆకలి, ఆందోళన అన్నీ పంచుకోవటం. అమ్మా, ఈ 2 గ్లాసుల పానీయాన్ని అందరికి పంచివ్వలేము. అందుకే మీ భావాలను గౌరవిస్తూ వీటిని మేము తీసుకోవటం లేదు. అద్భుతం భీమ్, నిజంగానే నువ్వు అద్భుతం. ఇక నా భర్త ఉన్నాడు చూడు, ఆయన ఈ రోజు వరకు తన భార్యకు తోడుగా ఎప్పుడు నిలబడలేదు. ఇక నువ్వు నావే మొత్తం సంఘం కోసమే నిలబడుతున్నావు. నా భర్తే కాదు, సంఘం కోసం వేరే ఇంకెవ్వరూ నిలబడలేరు. మారాల్సిందైతే ఇదే కదండి. మనమందరం ఇదే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనమందరం జీవితానికి ఒక మంత్రంలా మారాల్సి ఉంటుంది. బతుకు, అలాగే ఇతరులు బతకడానికి సహాయం చెయ్యి. అసలు కేసు ఏమైందో ఏమో. న్యాయవాది గారు కూడా ఇంతవరకు బయటకు రాలేదు. నాకైతే చాలా భయంగా ఉంది. ఒకవేళ మనం ఈ కేసులో ఓడిపోయామంటే ఎక్కడికి వెళ్తాం, ఎక్కడుంటాం? చూడండి, మీరంతా ఆందోళన పడకండి. మనం కేసులో గెలుస్తాం. ఎందుకంటే మనం తప్పు చేయలేదు. లాయర్ గారు వచ్చేశారు. వచ్చేసారా? ఏమైంది సార్? చెప్పండి సార్, ఏమైంది? చెప్పండి సార్, ఏమైంది? ఏమైందో తెలుసా? ఈ లాయర్ గారు ఓడిపోయారు.
బాలా సార్ ఇదిగో బాలా. వస్తున్నాను సార్. ఇక పద, మనం వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి? భీమ్రావ్ ఇంటికి. భీమ్రావ్ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పి నగర పాలక సంస్థలోని నియమాలు పద్ధతులు నాకు చెప్పి బాగా ఎగిరిపడ్డావు కదా. ఇక ఈరోజు కోర్టులో ఓడిపోయాడు. పద, తనను కలిసి కొంచెం తన మొహాన్ని చూద్దాం. ఇప్పుడు ఈ విషయం తనకు బాగా అర్థమవుతుంది. చిన్న జాతికి చెందిన వాళ్లకు నియమాలు, చట్టం, అలాగే న్యాయస్థానంలో ఎలాంటి సంబంధాలు ఉండకూడదని. సార్ మరి ఇప్పుడు వాళ్ళందరి గతేం కావాలి? ఏదో అవుతుందిలే. అది కాదు, వాళ్ళకి వాళ్ళ ఇల్లు తిరిగి లభిస్తుందా లేదా అని. అసలు వాళ్ళ ఇల్లు లభించని లేదా వీధుల్లో తిరిగి ముష్టెత్తుకొని మనకేం సంబంధం? ఇక పద, వెళ్ళి వినోదం చూద్దాం. సార్ సార్ వదిలేయచ్చు కదా. వాళ్ళంతా ఎలాగో చాలా ఆందోళనలో ఉన్నారు. అసలే ఆ ఉల్లాస్ సాహెబ్ వాళ్ళకు అన్యాయం చేశాడు. తర్వాత న్యాయస్థానం కూడా వాళ్ళకు అన్యాయం చేసింది. ఇక మనం వెళ్ళి ఏం వినోదం చూస్తాం? వాళ్ళ పరిస్థితిలో వాళ్ళను వదిలేద్దాం సార్. బాలా, నేను నిన్ను అడగడం లేదు వెళ్దామా వద్దని. నేను నీకు ఆర్డర్ ఇస్తున్నాను. పదా. అంటే చిన్న జాతికి చెందిన చదువుకున్న తెలివి తక్కువ వాడు అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఏంటంటే తరువాతి ఆదేశం వచ్చేదాకా ఆ ఇంటి దగ్గర ఇప్పుడు ఏది ఎలా ఉందో అలాగే ఉంటుంది. అంటే దీని అర్థం మేమంతా బయటే ఉండాలా? అవును, ఇప్పుడు మీరంతా బయటే ఉండాలి. అలాగే శాశ్వతంగా బయటే ఉంటారు. వెళ్దామా ఉల్లాస్ గారు? నేను మీ అందరికీ చెప్పాను కదా, ఈరోజు రాత్రి ఇంటి దగ్గర వేడుక చేసుకుందాము అని. గుర్తుందా? ఇక ఈరోజు రాత్రి మేము మీ ఇంటికి వస్తున్నాం వేడుక చేసుకోవడానికి. ఇక మీ ముష్టి వాళ్ళందరూ మీ ఇంటి బయటే కూర్చొని మేము వేడుక చేసుకోవడం చూస్తారు. భీమ్రావ్, భలేగా ఉంటుంది. నేను పూర్తిగా ప్రయత్నించాను, కానీ మీ అందరి దగ్గర వ్రాతపూర్వకంగా ఏమీ లేదు. అందుకే మన పక్షాన నేనేమీ రుజువు చేయలేకపోయాను. భువన్ బాబాయ్, బాబాయ్ మీరేడవకండి, మీరు ఊరుకోండి. తర్వాతి ఆదేశం వచ్చేదాకా ఎదురు చూద్దాం. వీళ్ళిద్దరూ మనల్ని ఇంట్లో నుంచి బయటకు గంటేశారు. చూడు, ఇప్పుడు ఇది చాలా ఎక్కువ అవుతోంది. నరోత్తమ్ జోషి వచ్చి నాకు చెప్పాడు, భీమ్రావు తరఫున వాదించటం కోసం నువ్వు భీమ్రావు లాయర్కు చెప్పావని. ఆ చిన్న జాతికి చెందిన భీమ్రావుకు వాడి భార్యకు షర్బత్ తాగించటం కోసం పానీయం తీసుకెళ్లావని చెప్పాడు. ఇవన్నీ కుదరవు. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఎలా కోరుకున్నారో నేను అలాగే నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఒకవేళ కొన్ని రోజులుగా నాకు నచ్చింది చేస్తుంటే మీకు అంత తప్పుగా అనిపిస్తోందా? ఒకవేళ నువ్వేమైనా చెయ్యాలి అనుకుంటే మన జాతి వాళ్ల కోసం, మన సంఘం కోసం చేయొచ్చు కదా. ఆ చిన్న జాతికి చెందిన భీమ్రావుకు, రమకు సహకరించాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకేం వస్తుంది? ఆత్మవిశ్వాసం, ఇంకా ఆశ. ఆత్మవిశ్వాసం ఇంకా ఆశ. సరే,
నీ ఆత్మవిశ్వాసం అలాగే ఆశకు కూడా వైద్యం చేస్తాను. కావాలంటే మీరు నా ప్రాణాలు తీసినా సరే, కానీ నా ఆత్మవిశ్వాసాన్ని ఇంకా నా ఆశను కూడా మీరు నా నుంచి దూరం చేయలేరు. అది చూద్దాం. మరీ హద్దులు దాటిపోతున్నావు. ఇప్పుడు చూపిస్తాను నీకు. ఇక రాత్రంతా చిన్న జాతి భీమరావును తలుచుకుంటూ నీ ఈ కట్లు విప్పుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇక చూస్తాను నీ ఆత్మవిశ్వాసం అలాగే నీ ఆశ అంటే అవి నీకు ఎంతగా పనికొస్తాయో. రాత్రంతా ఇక్కడే పడుండు. భీమరావు, అసలు మీ సార్ ఏ విషయంలో అంత పెద్ద న్యాయవాది? ఏమి చేయలేకపోయాడు? హితేష్ బాబాయ్, ఈయన ప్రయత్నించారు, సాధ్యం కాలేదు. ఎందుకంటే తప్పంత మనదే. మనం రాతపూర్వకంగా ఏది తీసుకోలేదు. మాకు మాత్రమేం తెలుసు? మనమేమో సాధారణ మనుషులం. పెద్ద జాతి వాళ్ల కపట నాటకాలు మనకేం తెలుస్తాయి? మేము అర్థం చేసుకోలేకపోయాం. కనీసం ప్రభుత్వం ఇంకా చట్టమైనా అర్థం చేసుకోవాలి కదా. అత్తయ్య, ఇదే మాట భీమరావు కూడా చెప్తాడు. ఇక ఇదే మాట తనెప్పటి నుంచో చెప్తూనే ఉన్నాడు. కానీ మీకు తన మాటలు తప్పనిపిస్తాయి కదా, మీకు చిరాకొస్తుంది. ఒకవేళ మీకు అంత బాధ అనిపిస్తుందంటే ఇదే విషయాన్ని ప్రకటించండి, మీరు భీమరావుని సమర్థిస్తున్నానని. భీమరావు కాదు, ఏదో శిలాఫలకం అయిపోయాడు. ఏం మాట్లాడినా సరే అందరూ త్రాచులో తూచడం మొదలు పెడతారు. ఒకవేళ ఆ మాట గీతకి ఇటువైపు ఉంటే సమర్థించినట్టు, అదే గీతకు అటువైపు ఉంటే వ్యతిరేకించినట్టు. అసలు గీతకు ఇటువైపు అలాగే అటువైపు ఏంటి? మీరందరూ గీతకు అటువైపే ఉన్నారు. ఇక ఇటువైపు కేవలం మేమున్నాము. చూడు భీమరావు, నువ్వు ఉత్తరం రాయించుకొని ఏ తుఫాన్ తీసుకొచ్చావు? ఏమైంది? ఏదైనా జరిగిందా? ఏమైనా లభించిందా? లభించింది కదా సార్. ఏం లభించింది చెప్పు. జ్ఞాపకాలు లభించాయి. ఎలాంటి జ్ఞాపకాలు లభించాయంటే ఆ జ్ఞాపకాలను నేను జీవితమంతా గుర్తు చేసుకుంటాను, జ్ఞాపకం చేసుకుని ఏడుస్తాను, కోపం తెచ్చుకోగలను. అలాగే నన్ను నేను తర్వాతి పోరాటాల కోసం సిద్ధం చేసుకోగలను కూడా. అయితే చెప్పు, నీకెలాంటి జ్ఞాపకాలు లభించాయో. చిన్న జాతి వాళ్ళకి ఇలా న్యాయస్థానంలోకి ప్రవేశించే అనుమతి లేదు. మీ న్యాయవాది లోపలికి వెళ్ళి మాట్లాడతారు. మీరంతా ఇక్కడే ఉండండి. ఇదే కోర్టు బయట నా జాతి వాళ్ళందరూ తమ వ్యాజ్యంలోనే పాలు పంచుకోలేకపోయారు. అంటే కోర్టు లోపలికి మీరందరూ వెళ్ళిపోయే వాళ్ళ? అప్పుడు తీర్పు మారిపోయేదా? ప్రశ్న తీర్పు మారడం గురించి కానే కాదు సార్. ప్రశ్న ఏంటంటే జాతి పేరున న్యాయస్థానపు తలుపుల్ని కూడా అలా ఎలా మూసివేయగలరు అని. ప్రశ్న ఏంటంటే న్యాయస్థానం నియమాలు, చట్టం, సాక్ష్యాలు వీటి మీద కొనసాగుతుందా లేక పెద్ద జాతి వాళ్ల ఇష్టంతోనా? ప్రశ్న ఇది కూడా సార్. న్యాయస్థానం ఎదురుగా మేమందరం మా తీర్పు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నప్పుడు అప్పుడు మా వ్యాజ్యం గురించి లోపల ఏం వాదించారు, ఏం ఉదాహరణలు చెప్పారు మాకెందుకు చెప్పటం జరగలేదు? ఇది కూడా ప్రశ్నే. అంటే మాకంటూ హక్కు ఉండకూడదా? మా మీద కేవలం తీర్పులు రుద్దడం జరగాలి ఎందుకంటే మేము ప్రతిపక్ష విపక్షాల తీర్పులకు హక్కుదారులం కావాలని. చూడు, నువ్వు న్యాయం గురించి అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు నువ్వు ఇంకా నీ జాతి గీతకు అటువైపు ఎంత దూరంలో ఉంటారంటే మేము వినలేము, అలాగే మేము చూడలేము. అందుకే నేనేం చెప్తున్నానో మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే మిగిలిన జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. లేదంటే ఇలాగే అడుగడుగునా జీవితం అంతా తిరుగుతూనే ఉంటుంది. అర్థమైందా?
మీ అందరివి ఏం బతుకులో కదా, చిన్న జాతిలో పుట్టారు, చిన్న చిన్న పనులు చేస్తారు. మీరు ఉండడానికి ఇల్లుండదు, అలాగే తినడానికి తిండి ఉండదు. సార్ వదిలేయండి, వీళ్ళను ఇంకా అవమానించకండి. నువ్వు నాకు నేర్పిస్తావా నేను ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు అని? సార్, మీరు నా కొడుకుని ఇలా కొట్టడానికి వెళ్ళలేదు. కొడుకా? అంటే ఇతని వయసు నా కొడుకంత వయసే ఉంటుంది. ఇక తనకు ఏ భావాలున్నాయో అవి మా సంఘం గురించే కదా. అలా చూసుకుంటే కొడుకే అవుతాడు కదా. అందుకే రామ్జీ, మీ అందరిలో ఎవరు గొంతెత్తినా సరే మేము ఆ గొంతుని అలాగే నొక్కేస్తాం. ఇక మీరందరూ అలాగే మగ్గిపోతూ ఉంటారు, ఎవ్వరూ ఏ పని చేయలేరు. అర్థమైందా? లేదు సార్, మా జాతి అలాగే మా సంఘం కోసం గొంతెత్తిన ప్రతి గొంతుని మీరు ఎంతో సేపటిదాకా నొక్కి పెట్టలేరు. ఎందుకంటే ఈరోజు మేము కేవలం ఒక్క మాటంటేనే న్యాయస్థానం తలుపులు మా విషయంలో ఎందుకు మూశారని అంతే మమ్మల్ని ఎగతాళి చేయడం కోసం మీరు ఇక్కడి దాకా వచ్చారు. కానీ చూస్తూ ఉండండి, భవిష్యత్తులో మా పోరాటాలతో ఇవన్నీ మారిపోతాయి కూడా. అది ఎంతగా మారిపోతాయంటే ఈ కోర్ట్ అలాగే ఈ వ్యవస్థ మా జాతి కోసం కొత్త వ్యవస్థను తయారు చేస్తాయి. ఎందుకంటే సార్, ఒత్తిడి పెరిగితేనే బొగ్గు కూడా వజ్రంలా మారిపోతుంది. ఇక మేమైతే మనుషులమే. ఇక మీరిలా అణిచివేయటం వల్ల ఒకరోజు మేమెలా మారిపోతామంటే, మేము లేకుండా మీరు మీ ఈ గొప్ప సమాజం అలాగే మీ దేశాన్ని కూడా అస్సలు ఊహించుకోలేరు. ఇది రాసి పెట్టుకోండి. అన్నట్టయ్య గారు, వయసులో మీకంటే నేను చిన్నదాన్ని, కానీ ఒక్క మాట చెప్తాను. ఏంటో చెప్పు. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మాకు ఇది చెప్పడానికేనా? మేము ఈ కేసులో ఓడిపోయామనా? ఇది మాకు ముందే తెలుసుగా, లేక ఓడిన మమ్మల్ని చూసి సంతోషించడానికా? అయ్యా, మీరు సంతోషించడం కోసం మీరు మాలాంటి చిన్న జాతి వాళ్ళ దగ్గరికి రావడం మీ హోదాకు తగింది కాదు. అవును బాబుగారు, మీరు ఊరికే ఇక్కడి దాకా వచ్చేసారా? ఇది ఏమాత్రం బాగోలేదు కదా. ఆ కారణంగా మీరు మీ సమయాన్ని వృధా చేసుకున్నారు. విన్నాను, ఈరోజు కల్లారా చూశాను. సంస్కారం అనేది అసలు మీ అందరిలో లేనే లేదు. ఇంట్లోని ఆడవాళ్ళు ఇలా మాట్లాడతారా? బాబుగారు, ఆడవాళ్లు దొరుసుగా మాట్లాడడం మొదలెట్టారంటే వాళ్లను సంస్కారి అంటారు. కానీ మా ఇద్దరు కోడళ్ళు మీ ప్రశ్నలన్నింటికీ జవాబులు చాలా మర్యాదగా చెప్పారు. అదే మా ఇంటి సంస్కారం. ఇక ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. పదా. రమా, లక్ష్మి, ఇలా రండి. ఏంటి పిన్ని, ఈరోజు మీరిద్దరూ ఏ విధంగా జవాబిచ్చారో అది వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు నాకు అనిపించింది, నా కుటుంబం కాలంతో పాటుగానే ఇంకా దృఢంగా మారుతోందని.
కానీ పిన్ని, వీటన్నిటి వెనుక కేవలం ఒకే వ్యక్తి హస్తం ఉంది. వదినా, భీమ్రావ్, ఇదంతా నీ ప్రభావమే కదా? లేదంటే జీవితంలో నేనిలా ఎప్పటికీ మాట్లాడేదాన్ని కాదు. కానీ నిజం చెప్పాలంటే ఇలా మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తోంది.